నేడు 27, 28వ శ్లోకాలు భావాలు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. మహాబాహుడవైన రఘురామ, ఈ ఆదిత్య హృదయంను జపించిన తక్షణమే నీవు రావణుని జయించగలవు. ఈ విధముగా ఆదిత్య హృదయమును అందించి దైవకార్యమును నెరవేర్చి అగస్త్యుడు తాను వచ్చిన దారిని తిరిగి వెళ్ళాడు. తొలి పలుకుల్లో అంటే మొదటి పలుకుల్లో చేసిన మహాబాహు అనే సంబోధన ఈ మలుపలుకుల్లో కూడా రావటం గమనించదగ్గ విషయం అని భావం. 28వ శ్లోకం. ఇక్కడ ముఖ్య గమనిక, సాక్షాత్తు భగవంతుడు శ్రీరాముడు అయిన అగస్త్యుని ఉపదేశం విని ఆదిత్య హృదయాన్ని ఏ విధంగా ఆచరించాడో ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. ఏతచ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవా ప్రయతాత్మవాన్. అగస్త్యుని ఈ ఉపదేశం విని మహోతేజో సంపన్నుడైన రఘురాముడు తన నిజస్థితిని తెలుసుకొనిన వాడై శోకరహితుడైనాడు. ప్రసన్న చిత్తుడై ఆదిత్య హృదయంను స్వీకరించాడు.